87వ వార్డులో ఎన్టీఆర్ వర్ధంతి వేడుకలు. ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొండ జగన్నాథం. గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధి వడ్లపూడి ఎన్టీఆర్ పార్కులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, స్థానిక వార్డ్ కార్పొరేటర్ బొండ జగన్నాథం పాల్గొన్నారు. ముందుగా అన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు రొట్టెలు, పండ్లు పంపిణీ చేయడం జరిగింది. వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ పార్క్ ప్రాంగణంలో మహిళలకు ముగ్గుల పోటీలు, పురుషులకు క్రికెట్ మరియు షటిల్ టోర్నమెంట్ నిర్వహించి గెలుపొందిన వారిలో మహిళలకు చీరలు, పురుషులకు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతి అన్న ఎన్టీఆర్ అని, పేదలకు కిలో బియ్యం 2 రూపాయలకు అందించిన ఘనత అన్న ఎన్టీఆర్కి సాధ్యమని, పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారం సాధించి చరిత్రలోకి ఎక్కారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షులు విజయరామరాజు, సెక్రటరీ బొట్టా ప్రకాష్, బెల్లంకొండ రాజన్ రాజ్, కర్రీ కన్నారావు, డివి అప్పారావు, ప్రగడ దానయ్య, కె శ్రీనివాస్ నాయుడు, పివి రమణమూర్తి, కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ, సిరసపల్లి బాబూరావు, బొడ్డా ప్రకాష్, ద్రోణాద్రి అప్పలనాయుడు, బొడ్డేటి సత్యబాబు, కనితి ఈశ్వర్రావు, వై భాస్కర్రావు, దుగ్గపు రాజేంద్ర ప్రసాద్, కడుపుట్ల శ్రీను, నాగేశ్వరరావు, సిరసపల్లి అప్పలరాజు, కోరుకొండ కళ్యాణ్ చక్రవర్తి, ఆదినారాయణ, ఏటీఎన్ మూర్తి, సూరిబాబు, ఆటో, క్రీడాకారులు, మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. నందమూరి తారక మాజీ ముఖ్యమంత్రి గారు 30వ వర్ధంతి సందర్భంగా మరి ప్రతి ఏటా 27 వాటి కాకుండా గత 20 ఏళ్ళ బట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఒకసారి స్మరించుకోవాలి. ఎందుకంటే మరి ఎన్టీఆర్ గారు ఈరోజు ఇక్కడ మనం నిల్చొని మాట్లాడుతూ ఉన్నా, ఈరోజు ఇక్కడ రాజకీయాలు చేస్తున్న కారణం నందమూరి తారక రామారావు గారు. ఇప్పుడే రాజు గారు చెప్పారు, అనేకమైన విషయాలు చెప్పడం. ఈ ప్రాంతంలో మీకు ఒక విశేషం ఏంటంటే ఇక్కడ 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఈ రిహాబిలిటేషన్ కాలనీకి కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇక్కడ ఎన్టీఆర్ పార్క్ నామకరణం చేయడానికి కారణం కూడా అదే. ఈ స్థలంలోనే ఆ రోజు శంకుస్థాపన చేయడం మేము చిన్న పిల్లలు. అలాంటి కార్యక్రమం, మరి అలాంటి వ్యక్తి మా గ్రామానికి రావడం, మా గ్రామం ఈరోజు ఎంత సుఖసంఖ్యలో ఉందంటే అలాంటి వాళ్ళు అడిగిపెట్టడం వల్ల అని చెప్పి గవర్నమెంట్ తెలియపరుచుకుంటూ మరి ఆయన ఏదైతే ఎన్టీఆర్ పార్క్ని ఒక పార్క్గా దీన్ని నామకరణం చేసి దీన్ని కమ్యూనిటీలు ఏర్పాటు చేసుకొని ఇక్కడ విగ్రహం కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈవేళ ఎన్టీఆర్ గారిని మరవలేము. ఎందుకంటే ఈవేళ నేను ఈ స్థాయిలో ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చి వెనకాల బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నానంటే అది తెలుగుదేశం పార్టీలో నేను ఉండమే అని చెప్పేసి ఈరోజు సాగు తెలియపరుచుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు సాగించిన మా వార్డు నాయకులందరికీ ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరొకసారి సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. నేటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి, యజమాని నియోజకవర్గ పరిశీలకులు, మన వార్డు కార్పొరేటర్ ఉన్న బొండ జగన్నాథం గారు, అలాగే సీనియర్ నాయకులు అయినటువంటి అలాగే కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా నా పూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ప్రతి సంవత్సరం మనం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాన్ని చేసుకున్నట్టు ఈ సంవత్సరం కూడా మన అక్కడ నిర్వహించడం జరుగుతుంది. మరి ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా మరి ఆ రోజు అయినా 1982 మార్చి 29వ తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవం నిలబెట్టాలి. అప్పటి వరకు ఇక్కడ రాష్ట్రంలో జరిగే రాజకీయాలన్నీ కూడా ఢిల్లీలో తాకట్టు పెట్టి ఫుల్లు రాజకీయాలు చేసే వాళ్ళందరూ కూడా తగ్గిపోతాలన్న ఆలోచనతో తెలుగు ప్రజలు, పేద ప్రజల యొక్క కాపాడాలని, వాళ్ళకి ఇక్కడ తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడం, బట్ట ఉండాలన్న ఆలోచనతో 2 రూపాయల కిలో బియ్యం, జంటా వస్త్రాలు, పక్కా గృహాలు కూడా నిర్మించి ఆ వాళ్ళ ప్రజలను ఆదుకున్నటువంటి నాయకుడు. అలాగే అదే కాకుండా మరి తెలుగు వాళ్ళు ఇక్కడ ఉన్నారు, తెలుగు రాష్ట్రం ఇక్కడ ఉన్నదని చెప్పి ప్రపంచ దేశానికి తెలియజేసినటువంటి నాయకుడు మన అన్న నందమూరి తారక రామారావు గారు. అలాగే మహిళలకు కూడా మగవాళ్ళతో సమానంగా ఆస్తిలో సమానత్వం కల్పించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు. అలాగే రాబందులాగా గ్రామాల్లో పేదలను పూజించి తినేటువంటి కన్నమూడ సభ్యులు కూడా తీసివేసిన వ్యక్తి మన అన్న నందమూరి తారక రామారావు. అలాగే తెలంగాణలో కూడా పట్టణ వ్యవస్థను కూడా రద్దు చేసిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు. అటువంటి వ్యక్తి మనకి తెలుగు ప్రజల గుండెల్లో సూర్యచంద్రులు సంచరిస్తున్నంత కాలం ఆయన తెలుగువారి ప్రజల్లో గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా